అండి వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ మన అందరి జీవితాల్లోకి ఆనందాన్ని, సుఖ సంతోషాలని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ముందుగా ఉగాది పచ్చడి, అలాగే మరికొన్ని స్పెషల్స్, పొంగలి, అలాగే పచ్చి మామిడికాయ పులిహోర అండ్ ఇంకొక స్పెషల్ మినపగారెలండి. ఇప్పుడు మనము స్పెషల్స్ అయితే చూసేసాం కదండి. ఇప్పుడు మరొకసారి ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ ఉగాది పచ్చడి అనేది 6 రకాల రుచులతో తయారవుతుందండి. అంటే 6 రకాలు అంటే షడ్రుచులు అంటారు. మనమైతే ముందుగా తీపి తీసుకుందాము. ముందుగా తీపి బెల్లము తీసుకుందాము. ఆ తర్వాత వగరు అంటే మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాము. అలాగే తర్వాత పులుపు అంటే చింతపండును తీసుకుందాము. ఆ తర్వాత కారం, ఘాటుదనం కోసము కారం లేదా పచ్చిమిరపకాయలు కానీ మిరియాల పౌడర్ కానీ ఏదైనా వాడచ్చు. నేను ఇక్కడ మిరియాలు వాడుతున్నాను. మిరియాలని ఇలా రోట్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాము. మిరియాల పౌడర్ని మెత్తగా దంచుకున్నాం కదా, ఇప్పుడు ఉగాది పచ్చడిలోకి యాడ్ చేసాము. ఇప్పుడు మనకి మొత్తం 4 రకాలైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 5వ రకం ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు 6వ రకం వచ్చేసి చేదు వేపపూతని ఇలా తుంచుకొని 2 అరచేతుల్లో వేసుకొని 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని ఇలా నలుపుకుంటే మనకి పూత అనేది వస్తుంది, కాడలు విడిపోతాయి. ఈ పూతని ఇప్పుడు మనం ఉగాది పచ్చడిలోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనకి మొత్తం 6 రకాలు వచ్చేసినాయి. ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకొని ఈ చింతపండు బెల్లాన్ని మొత్తాన్ని మెత్తగా కలుపుకుందాము. ఇలాగా మనకి సరిపోయినన్ని వాటర్ పోసుకొని చింతపండు బెల్లాన్ని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనకి 6 రకాల రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఉగాది పచ్చడికి ఉపయోగించిన 6 రకాలకి సంబంధించి మన జీవితానికి సంబంధించిన ఒక అర్థం ఉంటుందని మన పెద్దవాళ్ళు అంటారు. ఇప్పుడు అదేంటో కూడా మనం తెలుసుకుందాము. బెల్లం అనేది తీపి. ఈ తీపిదనం అనేది మన జీవితంలో ఆనందాన్ని తెలియచేస్తుంది. అలాగే మనం ఉపయోగించిన చేదు వేప పువ్వు. ఈ వేప పువ్వు మన జీవితంలో ఉన్న చేదు బాధలని, దుఃఖాలని తెలియజేస్తుంది. అలాగే 3వ రకము కారము. ఈ కారం వేడిని, కోపాన్ని తెలియచేస్తుంది. అలాగే ఉప్పు జీవితంలో ఉత్సాహాన్ని, జీవిత సారాన్ని తెలియచేస్తుంది. అలాగే చింతపండు బట్టి నేర్పుగా ఉండాలని తెలియచేస్తుంది. అలాగే 6వ రకము వగరు. కొత్తగా వచ్చిన మామిడికాయ. ఈ మామిడికాయ కొత్తగా వగరుగా ఉంటుంది కాబట్టి కొత్తల్లో జీవిత సవాళ్లను తెలియచేస్తుంది. ఇప్పుడైతే మనము ఉగాది పచ్చడి యొక్క విశిష్టతని, అలాగే ఉగాది పండుగ యొక్క వైభవాన్ని తెలుసుకున్నాం కదా. అలాగే ఉగాది పచ్చడిని కూడా ప్రిపేర్ చేసుకోవటం ఇంతేనండి. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.